హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తుంది ఆర్టిస్ట్ రోడ్ ఛానల్. నేను చెప్పాను కదా, ఆటో నగర్ వెళ్ళానని, చిన్న పని మీద వెళ్ళాను. అయితే అక్కడ ఉన్న కంపెనీస్ తీయడం నాకు అవ్వలేదు. ఎందుకంటే నేను వెళ్తున్న పని వేరా, నేను వెళ్ళిన పని వేరా, వచ్చిన పని వేరా. అందువల్ల వీడియో తీయలేదు నేను. ఒక కంపెనీ గురించి అంటే మీరు ఏదైనా కామెంట్ చేస్తే పలానా కంపెనీ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయమని చేస్తాను ఈసారి. ఎందుకంటే చాలా ఆటో నగర్లో చాలా కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కంపెనీస్ అంటే బ్రాంచ్లు అవి. మహీంద్రా, అశోక్ లైలాండ్, టెక్, వాల్వో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అది జేసీబీ అన్నీ ఉంటాయి. అవి తీసాను వీడియో. మినిమం 30 నిమిషాలు దాటి వచ్చింది. ఎందుకంటే ఆ వీధులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్తున్న వీధుల్లో కూడా ఏదో చిన్న కంపెనీ, ఆఖరికి ట్రాన్స్పోర్ట్ కంపెనీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అది ట్రాన్స్పోర్ట్ కంపెనీ చాలా ఉన్నాయి. అది మోటార్ ఫీల్డ్ది. ప్రతి వస్తువు కూడా అక్కడ దొరుకుతుంది. ఇది వైజాగ్లో ఎక్కడ ఉందంటే గాజువాక ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది. లోపలికి వెళ్ళిపోవాలి, చిన్న సందులాగా ఉంటుంది ఫ్రెండ్స్. పక్కన ఏదో కార్ షోరూమ్ ఉంటుంది. ఆ పక్కన సందులో నుంచి లోపలికి వెళ్తే మొత్తం ఏరియా మొత్తం చాలా పెద్దది ఫ్రెండ్స్, చాలా పెద్దది. నేను ఊహించుకోలేదు. అంటే నేను అనుకున్నాను చిన్న వీధిలాగా ఉంటుందేమో, ఇటు చిన్న గ్యారేజ్లు, ఇప్పటికి చిన్న గ్యారేజ్లు, చాలా చాలా కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే వీడియో చేస్తున్నాను. అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ సబ్స్క్రైబ్ వచ్చి వ్యూస్ ఎక్కువ వస్తే నేను కంపల్సరీగా ఒక కంపెనీకి పోయినా వెళ్ళి, మీరు కామెంట్ చేసిన కంపెనీకి వెళ్ళి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను కంపల్సరీగా. ఈ వీడియోకి ఎక్కువగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఆటో నగర్ వీడియో ఎలా ఉందండి. మీరు కొంచెం బోర్ అనిపించవచ్చు, ఎందుకంటే ఓన్లీ కంపెనీ చూపించిన వరకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ పెద్దగా. అయితే ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఉందని కూడా నేను లోపలికి వెళ్ళి చెప్పలేదు. ఈ వీడియో చూడండి, మీరు నచ్చితే లైక్ చేయండి, లేదంటే స్కిప్ అయిపోతుంది. థ్యాంక్స్. సరే చూడండి ఫ్రెండ్స్, ఇది ఆటో నగర్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది ఈ వీడియో తీయమని. ఇది వైజాగ్ స్టీల్ చూస్తున్నారు కదా, వైజాగ్ స్టీల్ కంపెనీ ఇది. ఇక్కడ నుంచి పెద్దగా కంపెనీస్ ఉండవు. మీకు కొంచెం ముందుకు వెళ్తే పెద్ద కంపెనీస్ ఉంటాయి. యూపీఐ కంపెనీ, చాలా ఫ్రెండ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ వీధి నుంచి తిరిగినప్పటికీ నాకే బుర్రపాడు అయిపోయింది ఫ్రెండ్స్, ఈ వీధి నుంచి తిరిగినప్పటికీ. ఎందుకంటే ఇక్కడ నేను చూసిన కంపెనీస్ కూడా ఇంకెక్కడ చూడలేదు ఇప్పటి వరకు. నాకు ఎక్కడెక్కడో కంపెనీ ఉంటాయని తెలుసు, కానీ ఇన్ని కంపెనీస్ అన్ని బ్రాంచ్లు కూడా ఒకే దగ్గర ఉండడం అనేది నేను అనుకోలేదు. అయితే నేను ఎప్పటి నుంచో ఆటో నగర్ వెళ్దాం అనుకున్నాను. ఎలాగుంటుంది అని చాలా మందిని కనుక్కున్నాను ఫ్రెండ్స్. ఆటో నగర్ అనేది చిన్న ఊరు అనుకున్నాను. చిన్న ఒక స్టేట్గా ఒక రూట్ ఉండి ఆ పక్కనే చిన్న చిన్న షెడ్లు ఉంటాయి అనుకున్నాను. కానీ ఇన్ని సందులు, ఇన్ని వీధులు అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ చిన్న వస్తువు కాడి నుంచి మొత్తం దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీధిలోని. చూస్తున్నారు కదా, వెహికల్ లేకంటే ఇక్కడ రావడం కష్టం ఫ్రెండ్స్. ఇవన్నీ లారీలే, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు ఫ్రెండ్స్ రోడ్డు మీద. చూడండి, చూపిస్తాను మీకు. ఎక్కడ పడితే అక్కడ లారీలు కనబడుతూనే ఉంటాయి. ఇదో కంపెనీ చూడండి, ఇదో కంపెనీ. ఇదిగోండి, ఎక్కడ పడితే అక్కడ లారీలు ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఆటోమేటిక్లీ పెద్ద పెద్ద లారీలు. ఎక్కువ నీకు బస్సుల మీద లారీలు ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే మోటార్ ఫీల్డ్ అనేది ఏంటంటే లారీ అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు. అయితే ఇంజిన్ సీసీలు అన్ని కలిపితే నీకు బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. అంతే, అంతవరకు ఏం ఉండదు. ఇప్పుడు లారీకైనా బస్సుకైనా సేమ్ ఇంజిన్స్ ఉండొచ్చు, సేమ్ సీసీ ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు బాడీ కడతారు కదా, ఆ విధానం మారుతుంది ఫ్రెండ్స్ అక్కడ. అంతే, మీకు తెలుసు కదా ఇవన్నీ. ఇది ఒక కంపెనీ ఫ్రెండ్స్, మీరు చూశారు కదా, శ్రీరామ మల్టీ. చూస్తున్నారు కదా, ఇదంతా చిన్నది. ఇది బైక్ షోరూమ్ ఫ్రెండ్స్. నేను ఒకటే చూసాను ఫ్రెండ్స్, చిన్నది బైక్ షోరూమ్. అదే కార్లు కూడా ఉన్నాయి ఇందులోనే. వీల్ స్మార్ట్ కార్ షోరూమ్ ఇది. చూస్తున్నారు కదా, ప్రతి వీధిలో చూడండి పెద్ద కంటైనర్, పెద్దవన్నీ పార్క్ చేసి ఉంచారు ఫ్రెండ్స్. ఇదంతా చిన్న చిన్న కంపెనీస్ కాదు ఫ్రెండ్స్, బ్రాంచ్ కంపెనీస్ ఇవన్నీ. పెద్దవి టాటా, ఇటాచి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కనబడుతున్నాయి కదా, జేసీబీలు, అశోక్ లైలాండ్, ఆటోలు కానించి, కార్లు కానించి, బస్సులు, లారీలు అన్నీ రోడ్డు మీద ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా, చూడండి. ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇలానే చాలా పొల్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రోడ్ అంతా చాలా పీస్ఫుల్ కూడా ఉంటుంది. చూడండి, మహీంద్రా, టార్క్, టెక్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, ప్రతి వెహికల్ కూడా పెద్ద ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతే, ఏదైనా రిపేర్ వస్తే అక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడ చేయడానికి కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ మెకానిక్లు. ప్రతి ఒక్క పార్ట్ దొరుకుతాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పార్ట్ వెహికల్ది, మోటార్ ఫీల్డ్ది, బైక్ది అవన్నీ, కార్ని అవ్వచ్చు, బస్సుది అవ్వచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్క పార్ట్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ.
చూడండి పెద్ద పెద్ద కంపెనీ చూసారు కదా, ఇది ఎంఎస్సి ఇది కంపెనీ. మరి ఇది దేన్ని తయారు చేస్తుందో మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇది అయితే కొనుక్కోవాలి లోపలికి వెళ్ళి. చూడండి, నాకు తెలిసి కార్లో అనుకుంటున్నాను. ఇది హోండాయ్ చూసారు కదా కంపెనీస్ ప్రతి ఒక్కటి ఉంది ఫ్రెండ్స్. మరి అది కూడా ఎవరు కనబడదు ఫ్రెండ్స్. ఆటో నగర్ అంటే అది సందులోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ బాగానా. అలాంటిది ఇంత పెద్ద ప్లేస్ ఉందంటే సందులోని నమ్మలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చూడలేకపోతున్నాను ఎప్పుడు అని అనుకున్నాను. కానీ రోడ్డుకి ఎదురుగా ఉంటుంది. ఇది వాల్వా సెంటర్, ఇది కారుది. ఇది బస్సుది కాదు. బస్సుది ఇంకా లోపల ఎక్కడ ఉందట. ఇంకోటి ఇక్కడ కూడా పెద్ద లారీ షోరూమ్ ఉంటుంది ఫ్రెండ్స్, పెద్దది బాగా. మహేంద్ర ఇది కారుది చాలా పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్. అది చాలా లారీస్ ఉన్నాయి. వీడియోలో కూడా చాలా కనబడుతుంది. కొత్తగా అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నారు. అన్నా క్యాంటీన్ కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చూడండి, ఇటుపక్క వెళ్తున్నాను చూసారు కదా. చిన్నవి కూడా గండి పల్లె వెలుగు బస్సు కూడా ఉంది ఫ్రెండ్స్. చూసారా పెద్ద పెద్ద షెడ్లు ఎక్కడ పడితే అక్కడ అలా కనబడతాయి ఫ్రెండ్స్. మీకు ఏ షాప్లో వెళ్ళాలో తెలియదు. ఈచర్ కూడా ఉంది ఇక్కడ కంపెనీ బ్రాంచ్. అన్ని బ్రాంచ్లే ఫ్రెండ్స్. ఆఖరికి చిన్నది బొగ్గు కూడా ఉంది ఫ్రెండ్స్. బొగ్గు కూడా లారీలు తీసుకెళ్తుంది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి. చెక్కలు, ప్లే షీట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రతిది కూడా కనబడుతుంది ఇక్కడ. ఇంకా ముందు చూడండి వీడియో పూర్తిగా బాగుంటుంది. ఇక్కడ 2-3 బంకులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకో దారి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. చూడండి ఎక్కడ పడితే లారీలు పెడుతున్నారు. చూడండి ఎక్కడ పడితే లారీలు ఉన్నాయి. ఫుల్డేషన్ చూసారు కదా ఎలా కనబడుతుందో రోడ్డు అది. చూడండి చిన్న బ్రాంచ్లు కూడా పెట్టేస్తున్నారు. మరి ఇంతవరకు ఎక్కడ సేల్ అవుతుందో తెలియదు. డీజో టెక్ ఇండియా అని ఉంది కదా ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా చూడండి పెద్ద లారీ కటింగ్స్ అన్ని దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక చూసారు కదా పెద్ద లారీలు. ఇటు పక్క ఇదంతా ఇది చూడండి సెక్యూరిటీ అని ఉంది. ఇక్కడికి లారీ వెళ్తుంది పెద్దది. లోపల కూడా చాలా లారీస్ ఉన్నాయి. ఇది చూసారు కదా లోపల కటింగ్ ఉంది పెద్ద లారీలు. చూడండి ఇదిగోండి సెక్యూరిటీ. మరి ఇది ఏ కంపెనీయో మనకు తెలియదు. అంటే మరి సెక్యూరిటీ పార్కింగా ఏంటని మనకు క్లారిటీగా తెలియదు. పెద్ద లారీలు ఉన్నాయి లోపల. ఎక్కువ ఫీల్డ్ వచ్చేది లారీ ఫీల్డ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేది ఆటో నగర్. ఇక చూసారు కదా చిన్న తొట్ట ఆటోల నుంచి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రతిది కూడా చూసారు కదా. అదిగోండి చూడండి స్టీల్ కూడా ఉంది సార్. ఏఆర్ స్టీల్స్ అట. స్టీల్ కూడా సప్లై అవుతుంది ఇక్కడ నుంచి. స్టీల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. మీరు చూడడానికి చిన్న సందులో నుంచి వెళ్తే 1 కిలోమీటర్ వెళ్తే పెద్దవి కనబడతాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద ఏరియా ఇది. నాకే ఆశ్చర్యం అనిపించింది పెద్ద ఈ ఏరియాని చూస్తుంటే. చూడండి ఆటో నగర్ మొత్తం ఇక్కడ నుంచి ప్రతి సప్లై అవుతుంది ఫ్రెండ్స్. చాలా మాఫియా జరుగుతుంది ఇక్కడ. అంటే బిజినెస్ మాఫియా అనుకోవచ్చు మనం భాషలో. చూడండి చూసారు కదా రోడ్డు అది ఎలా పడితే అలా కటింగ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్తున్నాను చూడండి. నేను మా తమ్ముడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా చెక్కలు అవి ప్లే షీట్స్ అవన్నీ. ఇది కూడా ఒక ట్రాన్స్పోర్టే. చిన్న విలేజ్ అనుకుంటాం కానీ పెద్దవే ప్లేస్లు ఫ్రెండ్స్ ఇవి. ఎక్కడ పడితే అక్కడ లారీ షోరూమ్లు. మరి ఎలా సేల్ అవుతుందో అర్థం అవ్వట్లేదు ఇక్కడ. ఎంత కంటెంట్ లేకపోతే ఇంత దారుణంగా షాపులు పెడుతున్నారు ఇక్కడ. ఎంత సేల్ చేస్తున్నారు ఇక్కడ ప్రతిది కూడా. చూడండి చూసారు కదా అక్కడ కంటైనర్ బీడియోస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. రోఫింగ్ ఇండస్ట్రీస్ చాలా ప్రతి మెటీరియల్ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రతిదీ చూసారు కదా. కీప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఖాళీగా ఎడుతున్నాయి ఫ్రెండ్స్. నాకు అర్థం అవుతుంది ఎలా సేల్ అవుతుంది ఇక్కడ. ఎలాగ ఇంత సామ్రాజ్యం క్రియేట్ అయిందో కూడా తెలియట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. చూడండి చాలా లారీలు ఉన్నాయి. చూడండి సందులు లారీలే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకో కటింగ్కి వెళ్తాను చూడండి. చెప్పాను కదా ఫ్రెండ్స్ లారీ షెడ్ చాలా ఉన్నాయని. చిన్న షెడ్ దగ్గర చాలా లారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా నాకు అనిపించింది గ్రేట్గా. ఇంకా చాలా పెద్ద ప్లేస్ ఇది. చూడండి చిన్న షెడ్స్ చాలా పెద్ద ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన ఈ పక్కకి వెళ్తే పెద్ద గ్రౌండ్ ఫ్రెండ్స్. చాలా లారీస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి.
కనబడుతుంది కదా ఎదురుగా, చాలా పెద్ద ప్లేస్. అంత పార్క్ చేసాము. చిన్న షెడ్ ఫ్రెండ్స్ ఇది. సామాన్లు జేసీబీ సామాన్లు అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ. అది కూడా ఇరకలో ఉన్నాయి ఫ్రెండ్స్, అదే అర్థం అవ్వట్లేదు. చూడండి మొత్తం అంతా సూపర్ ఫ్రెండ్స్. మొత్తం నాకైతే ఆర్డర్ నాకు నచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ప్రతిదీ తీయాలని నాకు చాలా టైం పడేది ఫ్రెండ్స్. నేను అనుకోలేదు ఇంత పెద్ద ఉంటుందని, నేనే అనుకోలేదు అసలు ఇలాగ ఉంటుందని. మీకేమో కావాలనుకుంటే రివ్యూ చేస్తాను అక్కడికి వెళ్ళి, ఎలాగుంటుంది ఏంటి పరిస్థితి, కాస్ట్ అని తీసుకుంటారు, ప్రతి ఐటెం దొరుకుతుందా, అంటే మనకి బండికి వెహికల్కి కావాల్సిన ప్రతి ఐటెం కూడా మనకు దొరుకుతుందా, ఎంత తక్కువలో దొరుకుతుంది, ఎక్కువలో దొరుకుతుందా, తక్కువలో దొరుకుతుంది అని ప్రతిదీ కూడా మనం కనుక్కుంటాం. మీరు కామెంట్ చేయండి, వెళ్ళండి అని రివ్యూ చేయండి, నేను చూస్తాను. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి నాకు కనవాలనివి, నేను తిరగలేదు ఫ్రెండ్స్ చాలా. అయితే చూడండి వెళ్తాను. కనబడుతుంది కదా మొత్తం అంతా లారీ, మొత్తం లారీ. పీపీఎస్ 4 సిరీస్ అట, ఏదో కంపెనీ. ఇదే ఫ్రెండ్స్, ఇది బొగ్గు గోడౌన్. ఇది నేను లోపలికి వెళ్ళడం లేదు, కానీ వెళ్దాం అనుకున్నాను, లోపలికి వెళ్ళి అడుగుదాం అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు. ఎందుకంటే భయం ఉండకూడదు, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. అది నాకు కనబడలేదు, అందువల్ల. చూడండి బొగ్గు గోడౌన్ అది. ఇంకా మా తమ్ముడు వెళ్తున్నాడు కానీ అడిగారు, కానీ కనబడలేదు ఫ్రెండ్స్ నాకు. అది బొగ్గు గోడౌన్ అనేది ఏంటండి అడిగాడు, అయితే వెళ్ళకూడదు అనేసారు. ఆయన అడగమన్నారు తాతగారు. అయితే ఆయన గెట్ అవుట్ అనేసారు బయటికి ముఖం మీదే. మరి రిక్వెస్ట్ చేసి పంపిస్తారేమో, మేమైతే మాకు టైం అయిపోతుందని అక్కడ బయలుదేరి వచ్చేసాం గెట్ అవుట్ అంటానే. మరి చెప్పలేం కదా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందండి లోపల. ఈ మా తమ్ముడు ఫ్రెండ్ చూడండి వెళ్ళిపోతున్నాను. చూడండి ఈ లారీ షోరూమ్కి వెళ్తాను. అంటే షోరూమ్ కాదు, ఇది ఒక మెకానిక్ షెడ్ అనుకోండి. మరి ఫేమస్ అనుకుంటా, ప్రతి ఒక్క లారీ కూడా అక్కడే ఉన్నది, పార్క్ చేసుకునే ప్లేస్ ఉంది. అంటే ప్రాబ్లం వస్తే ఆ షెడ్ షెడ్ కూడా రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం లారీలే ఫ్రెండ్స్. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఆపేశారు. మరి దేనికి ట్రాన్స్పోర్టో మనకు తెలియదు ఇది, ఈ లారీ షెడ్ అయితే మీరు కంపల్సరిగా ఈ వీడియో చేయండి భయ్య దీని గురించి అంటే మాత్రం అక్కడికి వెళ్ళి పూర్తిగా వివరాలు కనుక్కుంటాను. నేను కనుక్కొని చేయడం అనేది చేస్తాను, కనుక్కొని. చూడండి మొత్తం చూడండి, ఇవ్వండి రిపేరింగ్ చేస్తారు చూడండి పక్కన. ఇవ్వండి నాకు కొంచెం జలుబు చేసింది భయ్య, అందుకే ఏమనుకోకండి, వీడియోలో వాయిస్ రికార్డ్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం జలుబు చేసింది, ఇష్టమని ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు చూడలేదు అనుకుంటే. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మనం చూడండి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క లారీ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కంపెనీ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, లారీ కంపెనీ. అదే షెడ్ ఫ్రెండ్స్, అది కనబడుతుంది కదా చిన్న షెడ్. చూస్తున్నారు కదా మొత్తం, అదండి మొత్తం లారీ షెడ్ ఫ్రెండ్స్ మొత్తం. మరి ఇది ఏంటో కూడా మనకు తెలియదు. ఈ సంస్థ ఆటో నగర్ అనేది పెద్ద సంస్థ ఫ్రెండ్స్. ఇది ఇక్కడే కాదు, విజయవాడ దగ్గర ఒకటి ఉంది, అది మరి అటుపక్కది. ఇంకా చాలా చాలా ఆటో నగర్స్ ఉన్నాయి, తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక వెహికల్ గురించి అనేది మార్కెట్ అనేది ఒక స్టేట్లోనే కాదు కదా, ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఉంటుంది పెద్దది. అయితే ఇది ఎలా రవాణా సంస్థగా అయ్యిందనేది మనకు తెలియదు ఎప్పటికొచ్చి. ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఇంత దారుణంగా ఎలా తయారైందండి. మీరు చూస్తే ఈ సందులో ఉందా లేదా అని డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, అలాగ ఉంటుంది ఇది కూడా. పూర్తిగా చూడండి, ప్రతి ఒక్క కూడా కంపెనీ కట్టారు, కానీ ఇది అలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ బస్సులు ఇవి చూస్తున్నారు కదా, ఇంకా బస్ షెడ్లు ఇవి, పెద్ద పెద్ద బస్ షెడ్లు కూడా ఉన్నాయి చూపించడానికి. అయితే ఏంటి దీని అర్థం ఏంటో మనకు తెలియదు. మరి ఆర్టీసీ కూడా ఇవి ఏ బస్సులో కూడా మనకు తెలియదు, ఒక కంటెంట్ ఉండదు. చూడండి జేసీబీ అన్ని ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి, మిక్స్డ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమైనా పెద్దగా షెడ్, చిన్న షెడ్ ఉంది ఫ్రెండ్స్, పెద్ద కంపెనీ కూడా కాదు, రిపేర్కి సంబంధించిన అన్నీ కూడా దొరుకుతుంది. అదే ఎలా సేల్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఈ ఆటో నగర్ అనేది మొత్తం అంతా కూడా. చూస్తున్నారు కదా.
ఈ పక్కన అన్నా క్యాంటీన్ కూడా ఉంది, కొత్తగా కడుతున్నారు ఫ్రెండ్స్. మరి మరి ఈ సంవత్సరం సీఎంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, ఇదే అన్నా క్యాంటీన్ చూస్తున్నారు కదా, కొత్తగా కడుతున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ వరకే మేము వెళ్ళిపోదాం అనుకున్నాం, అందుకని ఇటు పక్క మేము అటు నుంచి వచ్చాను, అక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇటు నుంచి రావాలి, ముందు నుంచి చిన్న వీధి ముందు నుంచి రావాలి. ఇది గాజువారి సైకిల్ నుంచి కొంచెం ముందుకు వస్తే స్ట్రైట్గా రైట్ సైడ్లో చిన్న కార్ షోరూమ్ పక్కన ఉంటుంది, ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్లో మొత్తం అంతా కూడా ఆ లోపలికి వచ్చింది ఫ్రెండ్స్. చిన్నగా గుడి కూడా ఉంటుంది, చిన్న గుడి, చిన్న వీధులు ఉంటాయి. అయితే ఆ వీధులు తిరగకంటే స్ట్రైట్గా వెహికల్ వేసుకుని వచ్చింది లోపలికి. చూస్తున్నారు కదా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లైక్స్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్, నాకు సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో. నా యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తాను.